గడ్డం పొలిటికల్ అకాడమీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, మేకల రాములన్న యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు జేఏసీ చైర్మన్ భేరి రామచంద్ర యాదవ్ బృందం హైదరాబాద్ నడిపొడ్డున ఉన్న బర్కత్పుర నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కన ఉన్న బీసీ కార్యాలయంలో గడ్డం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గడ్డం పొలిటికల్ అకాడమీ ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యేగా, ఎంపీగా మరియు లోకల్ బాడీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ నుండి జీహెచ్ఎంసీ మేయర్ వరకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని కుతూహలం ఉన్న యువత, మహిళలు మరియు ఎవరైనా సరే బీసీకి చెందిన వారు ఈ పొలిటికల్ అకాడమీ ట్రైనింగ్ లోని పాల్గొనవచ్చునని చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మొదటగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అగ్రవర్ణాల వాళ్లే అధికారంలో ఉంటూ సామాజిక న్యాయం బీసీలకు దక్కకుండా చేస్తున్నారని, మన బీసీ సామాజిక వర్గాలైన 135 బీసీ కులాలు తమ తమ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ఉత్సాహం ఉన్న యువత గాని, నాయకులు గాని ఈ యొక్క రాజకీయ శిక్షణ తరగతులకు హాజరు కావాలని తెలంగాణ బీసీ ప్రజానికానికి పిలుపునిచ్చారు. ముఖ్యంగా 33 జిల్లాల్లో నుండి 119 ఎమ్మెల్యే నియోజకవర్గాల వరకు రాజకీయ శిక్షణ అకాడమీలో పాల్గొని రాజకీయ అనుభవాన్ని సాధించుకుని ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొని ఎన్నికల్లో పోటీ చేసి అధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేద్దామని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు తన సందేశంలో బీసీలందరూ ఈ గడ్డం పొలిటికల్ అకాడమీలో రాజకీయ కుతూహలత కలిగిన యువతి, యువకులు మరియు బీసీలందరూ పాల్గొని శిక్షణ పొంది తమ తమ నియోజకవర్గాల్లో సర్పంచ్ నుండి హైదరాబాద్ మేయర్ వరకు మరియు చట్టసభలను పోటీ చేసి గెలిచి నిలిచి అధికారం సాధించాలని కోరటమైనది. మన బీసీల్లో ఐకమత్యం లేక 75 సంవత్సరాల దూరంగా ఉండటం జరిగింది. ఇప్పుడు ఐకమత్యంతో అధికారం సాధిద్దామని బీసీలందరూ సహకరించి అన్ని సంఘాలు ఏకమై అధికారం సాధించాలని చెప్పడం జరిగింది. ముఖ్య నాయకుడు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు జేఏసీ చైర్మన్ భేరి రామచంద్ర యాదవ్ తన సందేశంలో బీసీలందరూ ఏకం కావాలని, ఐక్యమత్యంతో అధికారమే అంతిమ లక్ష్యంగా సీఎం పీఠాన్ని కైవసం చేసుకుందామని ఓబీసీ ప్రజలకు మరియు బహుజన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరికీ పిలుపునివ్వటం జరిగింది. ఐక్యమత్యమే మన బీసీల యొక్క బలం. ఐక్యమత్యంతోనే మనం అధికారం సాధించగలుగుతాం. అధికారమే అంతిమ లక్ష్యం. అధికారం సాధిస్తే అన్ని సమస్యలకు అదే పరిష్కారం అన్నారు. పేదరిక నిర్మూలన, విద్య, ఉద్యోగం, ఉపాధి, వైద్యం అన్నింటినీ బీసీలు సాధించవచ్చు అనే దానికోసం మనం ఏకమై ఐక్యమత్యంతో అధికారం సాధిద్దామని పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ అకాడమీ ఏర్పాటు విషయంలో గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలిపిన విధంగా ఓబీసీ యువతి, యువకులు మరియు రాజకీయంగా పోటీలో ఉండటానికి ఉత్సుకత ఉన్న నాయకులకు తప్పకుండా మీరు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని, ముఖ్యంగా మాట్లాడటానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు స్పీకింగ్ థెరపీలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, స్టేజ్ ఫియర్ పోయే విధంగా అందరినీ తయారు చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని పోటీ చేయడానికి అర్హులుగా అకాడమీ చేస్తుందని భేరి రామచంద్ర చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక్క కులంతో అధికారంకు కాలేమని, అధికారంలోకి ఒక్క కులంతో అధికారంలోకి రాలేమని, బీసీలోని ముఖ్య కులాలైన యాదవులు, మున్నూరు కాపు, ముదిరాజులు, గౌడ్స్, పద్మశాలీలు నాయకత్వం వహించి మిగతా ఎంబీసీ కులాలతోటి కలుపుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అందరూ జేఏసీగా ఏర్పడి అధికారం సాధిద్దామని, అందుకుగాను గడ్డం పొలిటికల్ అకాడమీ మనకు పొలిటికల్ ప్లాట్ఫారంగా ఉపయోగపడుతుందని తన సందేశంలో భేరి రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. ప్రజలారా, ఓబీసీ యొక్క శిక్షణ అనంతరం యువతకు, ముఖ్యంగా మహిళలకు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని, జేఏసీ ఆధ్వర్యంలో దానికి మేము శ్రద్ధ వహిస్తామని సందేశంలోని చెప్పడం జరిగింది. ఐక్యమత్యంగా పోరాడదాం. గ్రామీణం నుండి హైదరాబాద్ పట్టణం వరకు అధికారం సాధిద్దామని, సర్పంచ్ నుండి మేయర్ వరకు ఎంపీ, ఎమ్మెల్యే మరియు అన్ని పదవులలో బీసీలు పోటీకి దిగి గెలవాలని, గెలిచి అధికారం దక్కించుకోవాలని చెప్పడం జరిగింది. అక్కడుంటే అధికారం ఎవరివ్వరు, మనం గెలవడమే ముఖ్యమని, దానికి బీసీలందరూ ఐక్యమత్యంతో బహుజన కలుపుకొని ముందుకు వెళ్లి అధికారం సాధిద్దామని కోరడం విశేషం. ఈ కార్యక్రమంలో చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ తో పాటు యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు, బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్, గొల్లా ప్రసాద్ యాదవ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న, ముదిరాజ్ శేర్లింగంపల్లి బీసీ అధ్యక్షులు సత్యనారాయణ యాదవ్, వినోద్ యాదవ్, కుమార్ యాదవ్, మహేష్ గౌడ్, శివకుమార్ ప్రసాద్, బాలరెడ్డి అభిమానులు శ్రీనివాస్ యాదవ్, గరికే శ్రీనివాస్ యాదవ్, డాక్టర్ కుమార్ యాదవ్ అభిమానులు పెద్దలు పాల్గొని ఈ పొలిటికల్లోని అకాడమీ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ పొలిటికల్ అకాడమీలో ప్రశాంత్ కిషోర్ పాండే, యూపీ లాలూ ప్రసాద్ విగ్రహులను ములాయం సింగ్ యాదవ్ కుమారుడైన కిరేష్ యాదవ్ ని పిలిపించుకుని శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా కంటెస్టెడ్ ఎంపీ హైదరాబాద్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఓబీసీలకు మరి ఓబీసీ గడ్డం మరి పొలిటికల్ క్లాసెస్ గడ్డం
ఫౌండేషన్ ద్వారా మరి అన్న ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి ఓబీసీలు 58% ఉన్నారు. కానీ తీరా చూస్తే మరి ఎమ్మెల్యేలు ఎంపీల సంఖ్య ఎంత తక్కువ అంటే మరి 10%, 12% దాటట్లేదు. కాబట్టి ఈ పొలిటికల్ క్లాసెస్ అనేది మరి ఓబీసీలకు ఇవాళ అణగారిన వర్గాలకు బీద బడుగు బలహీన వర్గాలకు ఒక మెట్టులాగానే అనుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇవాళ బీసీల పాత్ర చట్టసభల్లో లేనంత కాలం మరి ఓబీసీలు ఇంకా వెనుకు 20 సంవత్సరాలు వెనుకు ఇప్పటికే తొక్కబడ్డారు. ముందు కూడా ఎందుకంటే పొలిటికల్గా ఇవాళ ఖచ్చితంగా రాబోయే కాలంలో మరి పొలిటికల్ అనాలిసిస్ అనేది ఖచ్చితంగా మరి ఏ విధంగా మరి ఆ పార్టీలో టికెట్ తెచ్చుకోవాలి, ఏ విధంగా జనాలలోకి వెళ్ళాలి, ఏ విధంగా మరి గెలవాలి అనే ముఖ్యమైన అంశాలు అన్న మరి పొలిటికల్ క్లాసెస్ ఇండియాలోనే మరి మంచి పట్టున్న ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళతోటి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళతోటి కూడా మరి తను వాళ్ళని తీసుకొచ్చి ఓబీసీలకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం అనేది నిజంగా మరి గర్వకారణం. నిజంగా ఈ సందర్భంగా మరి హైందవి ఇన్స్టిట్యూషన్స్ అధినేత మరి గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నకు నిజంగా మేము జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి అన్ని బీసీ సంఘాల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిజంగా ఒక మంచి ఇన్స్పిరేషన్ తోటి మరి బీసీలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా వెనుకబడ్డారు అనే దృష్టితోటి అన్న ఈ క్లాసెస్ను స్టార్ట్ చేస్తాడు. దీన్ని తెలంగాణలో ఉన్న 33 జిల్లాల మరి అన్ని పార్టీల యువకులు అదేవిధంగా పొలిటీషియన్స్ అందరూ కూడా మరి దీన్ని కంపల్సరీ సద్వినియోగం చేసుకోవాలనేది ఈ సందర్భంగా పేర్కొంటూ ఖచ్చితంగా మరి రాబోయే కాలంలో ఇది పెద్ద ఎత్తున ఎదిగి ఇవాళ ఇండియాలోనే ఒక మంచి పొలిటికల్ సంస్థగా ఎదగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మరి గడ్డం పొలిటికల్ క్లాసెస్ అకాడమీ చైర్మన్ అయినటువంటి గడ్డం సీనన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై బీసీ, జై